బిఎన్ఎన్ టీవీ న్యూస్కి స్వాగతం. మాకొద్దు బాబు ఈ బ్రతుకులు అంటూ వేడుకుంటే అడ్డతీగల మండలం 12 గ్రామాల ప్రజలు వారు బిఎన్ఎన్ టీవీతో మాట్లాడిన సందర్భంలో వారికి ఉన్నటువంటి పలు సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చారు. ప్రధానంగా మమ్మల్ని పశువుల కంటే హీనంగా చూస్తున్నటువంటి వ్యాఖ్యానం విని బిఎన్ఎన్ టీవీ విస్తుపోయింది. వారు చేసిన ప్రధాన సమస్యల్లో వారికి అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి వైద్య సౌకర్యాలు లేవని, చదువులకు మంచి స్కూళ్ళు లేవని, త్రాగునీటికి ఇబ్బందిగా ఉందని, ఇళ్ల సమస్య కూడా ఇబ్బందిగా ఉందని పేర్కొన్నారు. వాళ్ళ ఇళ్ల సమస్యలకు సంబంధించి మాకు బిల్లులు ఎప్పుడు వస్తున్నా తెలియడం లేదు, ఎప్పుడు పోతున్నో తెలియడం లేదు, కానీ మాకు బిల్లు రావడం ఇబ్బంది పడుతుంది అంటున్నారు. వారికి ఒక రామాలయం అంటూ కావాలని చెప్పేసి వారు వేడుకుంటున్నారు. అంగన్వాడీ సెంటర్ ఉన్నప్పటికీ అంగన్వాడీ సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. కాకపోతే అంగన్వాడీకి అంటూ ఒక భవనం లేకపోవడం పట్ల వాళ్ళు ఆశ్చర్యం వ్యక్తం చేసి ప్రభుత్వానికి అంగన్వాడీ భవనం కేటాయించమని చెప్పి వారు కోరుకున్నారు. ఒక పశువుల ఆసుపత్రి కూడా వారికి తక్షణ అవసరంగా వారు మాతో కోరుకున్నారు. ఈ సందర్భంగా అక్కడి మాజీ సర్పంచ్ జనమల కోటేశ్వరరావు మాతో మాట్లాడుతూ మాకు త్రాగునీటికి అత్యవసరంగా ఉపయోగపడేటువంటి ఒక చెక్ డ్యామ్ కానీ చెరువులు లేకపోవడం పట్ల వాళ్ళు చాలా బాధను వ్యక్తం చేశారు. రహదారి అంటూ వాళ్ళకి ఖచ్చితమైన రహదారి లేకపోవడం వల్ల అత్యవసర సమయంలో వారు ఇబ్బంది పడుతున్నట్టు చెప్పారు. మాకు ఉన్న సమస్యలని పరిష్కరించే నాదులు లేకపోవడం పట్ల చాలా ఆవేదన వ్యక్తం చేశారు. మాకు రాజకీయాలు వద్దండి, మాకు కావాల్సింది మాకు సౌకర్యాలు అంటూ ఆయన క్లుప్తంగా బిఎన్ఎన్ టీవీతో వివరించారు. అల్లూరు జిల్లా కేంద్ర పంచాయతీ లోదోడు గ్రామంలో ఉన్నాం. ఇక్కడ సమస్యలు పట్టించుకోవటం లేదు, మమ్మల్ని పట్టించుకొని మహాప్రభు అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా రావడం జరిగింది. అయితే వాళ్ళ ఎందుకు ఏ సమస్య ఉన్నది ఏంటి ప్రతి ఒక్క విషయం తెలుసుకోవడానికని చెప్పేసి మన బిఆర్9 టీవీ తరపుని ఇక్కడ రావడం జరిగింది. అదంతా కూడా వాళ్ళ మాటలను తెలుసుకుందాం రండి. మీ సమస్య ఏంటండి? మా సమస్య అంటే ఫస్ట్గా ఇక్కడ వికలాంగులకి, వృద్ధులకి, వితంతువులకి పింఛన్ తీస్తారు. ఆ పింఛన్ తీయడం కారణం ఏంటి? ప్రభుత్వం అజాగ్రత్త, ప్రజల అజాగ్రత్త మాకు తెలియట్లేదు. ఇక్కడ ల్యాండ్ విలువ కనీసం 30 రూపాయలు కూడా చేయదు ఒక ఎకరం. అలాంటిది 30 కోట్లు 40 కోట్లు అమ్ముకున్న వాళ్ళకి అన్ని సదుపాయాలు జరుగుతున్నాయి. మాకు ఏజెన్సీ ఒక రియల్గా ఒక ఎస్టీ కార్పొరేషన్ ఎలాగుంటుంది, ఎస్టీ ఒక రిజర్వేషన్ ఎలాగుంటుంది, దాన్ని అమలు చెయ్యట్లేదు ఏ ప్రభుత్వం అయినా. దానికి ఏంటి కారణం? ఎస్టీలంతా అంత లోకువా, అంత విధానం చెడిపోయిన వాళ్ళమా? మరి రేషన్ కార్డులు, పింఛన్లు ఇవన్నీ తీసిన వాళ్ళు ఓటాకు ఎందుకు తీయలేదు మీరు? మరి అది తీయొచ్చు కదా. ఓటు గురించి మీరు ఎందుకు తిరుగుతున్నారు? అటువంటి విషయాలు ఎవ్వరికి కూడా అన్యాయం జరగకూడదు. ప్రభుత్వం అంటే ఒక తండ్రి అంటే అందరి పిల్లలు, దొంగోడు ఉంటాడు, దొర్రోడు ఉంటాడు, అందరు అన్ని రకాలు ఉంటారు. పిల్లలు కంటాం, వాళ్ళ రాళ్ళు కనం, వాళ్ళ వాస్తవం ఎలా ఉంటే అలా జరుగుద్ది. కనుక ఒక కన్న తండ్రిలాగా నలుగురిని కూడా చూసిపోవాలి. ఏ ప్రభుత్వం అయినా, టీడీపీ కాదు, వైసీపీ కాదు, జనసేన కాదు, లేకపోతే కాంగ్రెసే కాదు, అది అంతా కూడా ఏకపక్షం నడిచేటట్టు ప్రభుత్వం కట్టుబాటులో ఉండాలి. లేకపోతే ప్రభుత్వ జనాలందరూ ఈ ప్రభుత్వమైన ముఖ్యంగా రహదారి అంటే మెయిన్. ఇలాగ అడ్డదిగుల నుంచి రాజధాని వరకు, మళ్ళీ పక్కన పల్లెటూళ్ళు ఉంటాయి, ఆ లింక్ రోడ్లు, ప్రతిదీ ప్రధానంగా మన ప్రభుత్వం ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల్ని సౌకర్యం చేయమని, ముఖ్యంగా మనమే దారులు రహదారులు సహకరించమని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు చెప్తూ ఇక్కడతో విరమిస్తున్నానండి. అంటే ఇప్పుడు ఇక్కడ రోడ్డు సమస్య ప్లస్ వాటర్ సమస్య, ఇళ్ళ సమస్య ఉన్నదంటున్నారు. అంటే ఇప్పుడు దాకా కూడా ఎవరు పట్టించుకోలేదా? ఎందువల్ల పట్టించుకోలేదు? దీని వాళ్ళ ఇంకా ఏమన్నా ఉందా? ఏమైనా కుట్రలు ఉన్నాయా? ఉందా. కుట్రాకుళ్ళు అంటే వేరే గురించి మేము చెప్పాం. అంటే అక్కడే అటువంటి కార్యక్రమాలు ఆగిపోతుంటాయి. నేను ఈ పార్టీ ఆ పార్టీ అని చెప్పను, ఒక ప్రజాప్రతినిధిగా చెప్తున్నాను. కొన్ని ఇల్లులు కట్టినాలు కూడా బిల్లులు ఆగిపోయినాయి, చాలా ఇబ్బంది పడుతున్నారు.
అవతల కాంట్రాక్ట్ ఇచ్చామనుకోండి, అది మా కష్టపడ్డ సొమ్ము వాళ్ళకి ఇచ్చుకున్నాం తొందరగా అవుద్దని. అలాంటి బిల్లులు లేవు, ఇసుక లేదు, ఏం లేదు. అటువంటి కష్టాలు కూడా ఉన్నాయి మా ప్రజల్లో. ఎందుకంటే ఒక ప్రజాప్రతినిధిగా, ఒక గ్రామ పెద్దగా నేను మాట్లాడుతున్నానండి. కూడా దగ్గరలో ఉందా లేదా హాస్పిటల్ కూడా దూరంగా వెళ్ళాలి? దూరంగా ఉంది. హాస్పిటల్ కూడా దూరంగా ఉన్నాయి. ఏ ఊర్లో ఉందండి? నెలకి 2 సార్లు 104 వస్తుంది. దాంట్లో మందులు మాత్రలు ఇస్తారు, ఇంజక్షన్లు గట్రా ఇలాంటి చలనాలు గట్రా పెట్టే సదుపాయం ఉండదు. ఓన్లీ ట్యాబ్లెట్ బీపీలు చూపించుకునే వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి మంచి బీపీ ట్యాబ్లెట్లు ఇస్తారు అంతే తప్ప ఒక చలానా పెట్టి బాటిల్ పెట్టి అంటే మంచి మంచి సదుపాయాలు జరగట్లేదు. కేవలం చెప్తున్నాను, ఓన్లీ చెక్ చేసి మరి బీపీకే టాబ్లెట్ ఇస్తారు అంతే తప్ప ఇప్పుడు ఇక్కడ నుంచి బట్టి ఎక్కడ దాకా రోడ్ లేదండి మీకు? అంటే ఎక్కడ దాకా రోడ్డు సమస్య ఉన్నది? హాస్పిటల్ ఎంత దూరంలో ఉన్నది? ప్రెగ్నెన్సీ లేడీస్ ఒకవేళ ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఇబ్బంది కలుగుతుందా ఏంటి? దీనివల్ల మీరు చెప్పాలి. అప్పుడైతే మాకంటే ఈ గ్రామం అన్నిటి మధ్యలో ఉన్నాం. ఇటు వెళ్ళినా 15 కిలోమీటర్లు, ఇటు వెళ్ళినా 15 కిలోమీటర్లు, 30 కిలోమీటర్లు అడవిలో రాజమ్మ 15 సెంట్రల్లో ఉన్నాం. ఇటు వెళ్ళినా అడ్డదీలు వెళ్తే ఒక 18 కిలోమీటర్లు వెళ్ళాలి, రాజమ్మంగి వెళ్తే 15 కిలోమీటర్లు వెళ్ళాలి. మొత్తం ఎంతసేపు జర్నీ పడుతుంది మీకు ఇక్కడికి వెళ్ళడానికి? అటు వెళ్ళాలని ఇటు వెళ్ళాలని ఎంతసేపు జర్నీ పడుతుంది ఏంటి? లైను బాగుంటుంది, ఒక అరగంట పడుతుంది, ఒక్క పావు గంట పడుతుంది. ఇప్పుడు రూట్ బాగాలేదు, గంట పడుతుంది. ఒక బైక్ మీద వెళ్ళినా గంట పడుతుంది రోడ్డు బాగోలేక. అదే రోడ్డు బాగుందనుకోండి, ఆ గంట టైంకి ఒక 30 గంట 30 నిమిషాల్లోనే, పావు గంటలోనే వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే అన్ని ప్రభుత్వాలు మారినా సరే కానీ ఇది అలాగే ఉంది. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది ఎమ్మెల్యే మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా మా జీవితాలు మారలేదు. మా ట్రైల్ జీవితాలు మారలేదు. హాస్పిటల్కి వెళ్తారంటే లాగరా వెళ్తారంటే రూట్ ఎలా అలా చెప్పు, అదే ఆ మాట చాలు. మాకు మంచినీళ్ళు కూడా ఇప్పుడైతే ఏదో బోర్ ఏదో కొట్టించుకుంటాం కానీ మాకు అప్పుడైతే మాకు ఏది కూడా లేదు. అంటే మంచినీటి సదుపాయం కూడా లేదు ఇక్కడ. రోడ్డు సమస్య పెండింగ్ అయిపోయింది. పక్క ఇల్లు కూడా లేదు ఎవరికైనా. ఇప్పుడు కూడా పాకలేసుకుని ఉంటున్నారు. అంటే మరి ఇంతమంది అధికారులు మారినా సరే కానీ ఎవరి దృష్టి కానీ మీరు తీసుకెళ్లారా? లబ్బర్తో వెళ్తారన్నా మా రూట్ బాగాలేదు. వెళ్ళాలంటే లాగరా వెళ్ళాలి హాస్పిటల్కి. ఏదైనా సడన్గా ఏదైనా వచ్చినా కానీ మనం వెళ్ళాలంటే ఏం వెళ్తాం? ఆటో పెట్టుకుంటారన్నా ఎటో దిగెళ్ళి ఆ ఆటో తీసుకురావాలా, అప్పుడు ఆటో మీద తీసుకెళ్ళాలి. అంతే. ఆటో వచ్చేదాకా కూడా ఆ పేషెంట్ ఏ స్థితిలో ఉన్నా సరే కానీ ఆటో వచ్చేదాకా ఆగాల. మరి ఏంటమ్మా ఇది అధికారులు వెళ్తారన్నా రూట్ బాగాలేదు, అటు బాగాలేదు ఇటు బాగాలేదు. మాకే మధ్యలో ఉండిపోయినా మొత్తం ఈ పక్క మొత్తం అడ్డ దగ్గర నుంచి బట్టి అక్కడ దాకా రాజమమ్మింగ్ దాకా ఎన్ని గ్రామాలు ఉంటాయి మొత్తం మీద? 12 గ్రామాలు ఉన్నాయి. 12 గ్రామాలు కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఇదే పరిస్థితిలో ఉన్నాయి. ఏ యంత్రాంగం ఏ అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదు. నేను మీ డిఆర్ 90 న్యూస్ రిపోర్ట్. మీకు ఏ సమస్యలు ఉన్నాయి? ఆ సమస్యలు ఏంటండి, నీరు సప్లై లేదు, మాకు రోడ్డు సదుపాయం లేదు. ఏంటి మాకు ఏ పార్టీ వచ్చినా మాకు సంతోషమే. ఏ పార్టీ నెగ్గినా మాకు నీటి సదుపాయం కావాలి, ప్లస్ రోడ్డు నేను కరెంట్ రోడ్డు ఆగకూడదండి. అదే ఆసుపత్రి హాస్పిటల్ అయితే మాకు సెంటర్ ఇటుపాలెం కాదు, సోమనపాలెం అంటే పర్వాలేదు. మా సోమనపాలెంలో మెయిన్ హాస్పిటల్ కావాలండి. ఎక్కడికి వెళ్ళాలని అందుబాటులో లేదు. రాత్రులు వెళ్ళాలంటే చాలా బాధలు కలుగుతుంది. కూడా మనుషులకు ఇది అయిపోతుంది. పిల్లలకి అంగన్వాడీ అని స్కూల్స్ అది పర్వాలేదు, బాగా అన్ని సెంటర్లో బాగానుంది. కానీ అంగన్వాడీ సెంటర్ కట్టలేదండి ఇంకా.
అది వచ్చింది అంటున్నారు కానీ ఇంకా కట్టలేదు. తర్వాత ప్లస్ మీ పత్రిక వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు కానీ మాకు రామాలయం ఒకటి కావాలండి మేము. అంతేనండి మా సమస్య అంటే మాట్లాడతారు. మాకు ఇప్పటి నుంచి ఇక్కడ మాది అల్లూరు సీతారామ జిల్లా అడ్డదీల మండలం ఉల్గోల గ్రామాలకు సంబంధించి అడ్డదగిరి నుంచి రాజమంగి వెళ్ళే గ్రామాలు మినిమం 12 ఉంటాయండి. 12 గ్రామాలకు కూడా సరైన రోడ్డు సౌకర్యం లేదు. తర్వాత దగ్గరలోన అడ్డదిగ వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి, రాజమంగి వెళ్ళాలంటే 20 కిలోమీటర్లు వెళ్ళాలి. రెండింటికి మధ్యలో మేము ఉన్నాం. ఈ మధ్యలో ఉన్న గ్రామాలు 12 గ్రామాలు ఉన్నాయి. ఈ 12 గ్రామాలు కలిసి హాస్పిటల్కి వెళ్ళాలంటే పాము కుట్టిన లేకపోతే ఒక గర్భిణీ స్త్రీ హాస్పిటల్కి వెళ్ళాలన్నా ఎటువంటి దగ్గరలో హాస్పిటల్ లేదు, అందుబాటులో లేదు. తొందరగా వెళ్ళాలంటే రోడ్డు సౌకర్యం బాగులేదండి. ఆ టైంకి తొందరగా తీసుకుని వెళ్ళడానికి రోడ్డు సౌకర్యం ముఖ్యంగా బాగులేదు. తర్వాత మాకు దగ్గరలోన ఈ 12 గ్రామాలకి సెంటర్లో చూసి ఏదైనా హాస్పిటల్ తదుపరి ఏంటంటే ఈ 12 గ్రామాలు కూడా దగ్గరలో ఉంటుంది హాస్పిటల్. ఏ చికిత్స చేసుకోవాలన్నా పాము కుట్టినా లేకపోతే ఏమైనా ఉపాధి పని కార్యక్రమాలు జరిగేటప్పుడు ఏమైనా చిన్న చిన్న ఇబ్బంది ప్రమాదాలు వచ్చినా కానీ మాకు అందుబాటులో ఉంటుంది కాబట్టి మాకు లేదు. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఇప్పుడు నాకు అనుభవం వచ్చి నేను చదువు పూర్తయిన తర్వాత అయిపోయిన తర్వాత నుంచి ఏ ప్రభుత్వం వచ్చినా హౌసింగ్ అనేది పూర్తి నిర్మాణం అయితే జరగట్లేదండి. హౌసింగ్ అనేది పూర్తి నిర్మాణం అనేది జరగట్లేదు. బిల్స్ అవుతున్నాయో లేదో తెలియదు కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఏజెన్సీ గ్రామాల్లోన ఏ పేద కుటుంబానికి కూడా పూర్తి ఇల్లు కట్టించింది అనేది లేదు. పూర్తి స్థాయిలో అధికారుల దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ ఇల్లు పూర్తి స్థాయిలో పూర్తి అయిపోయిందమ్మా, బిల్లులు అయిపోయినాయని చెప్పడమే తప్ప ఏ పేద కుటుంబానికి కూడా ఇల్లు కట్టించి ఇదిగమ్మా నీకు ఈ ఇల్లులో నిర్మించండి, మీరు మీ కుటుంబం అంతా నివసించండి అనే అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ అసలు ఎవరు వచ్చి అడిగిందే లేదండి, స్పందించట్లేదు. అడిగేవాళ్ళు కూడా ఎవరు లేదండి. చిన్న చిన్న సమస్యలు ఏంటంటే స్కూల్ పిల్లలకి తీసుకుని వెళ్ళేటప్పుడు బాగా ఇబ్బంది అయిపోతుందండి. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలు మాకు బస్సు సౌకర్యం లేదండి. ఎందుకు లేదంటే అది రోడ్డు బాగలేక మీకు బస్సు సౌకర్యం లేదండి. ఇప్పుడు నాకు 35 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల నుంచి కూడా బస్సు సౌకర్యం లేదండి. ఎందుకు లేదు అనేసి మేము అప్లికేషన్లు పెడుతూనే ఉన్నాం. 12 గ్రామాల వల్ల కూడా మీకు బస్సు సౌకర్యం లేదు అంటే అది రోడ్డు సౌకర్యం లేదు కాబట్టి మేము బస్సు సౌకర్యం ఇవ్వలేకపోతున్నాం అనేసి కొద్దిమంది ప్రభుత్వం వాళ్ళు మరి తెలిసి చెప్తున్నారో తెలియక చెప్తున్నారో అది మాకు అర్థం కాదు. ఆ సౌకర్యం కూడా మాకు కావాలి. ఇక్కడ నుంచి ఒక గర్భిణీ స్త్రీకి ఒక సింగిల్గా ఒక మహిళకు తీసుకొని వెళ్ళాలంటే ఒక ఆటో డ్రైవర్ కానీ ఎక్స్ట్రా ఏదైనా ప్రైవేట్ వెహికల్స్ ఇక్కడ నుంచి అడ్డదిగి వెళ్ళాలంటే 2000 కిరాయి తీసుకుంటున్నారండి. ఇక్కడ బతికేదే రోజుకి వచ్చి 200-300 కూలీ తీసుకొని 2000 కూలి పెట్టుకుని 2000 ఛార్జ్ పెట్టుకొని వెళ్ళాలంటే ఎంత బాధాకరమైన విషయమో మీరు ఒకసారి ఆలోచించండి. అది మీ పత్రిక వారికి మీ ప్రెస్ వారికి మేము మనవి చేస్తున్నాం. ఇప్పటి వరకు ఏమన్నా ప్రెస్ వాళ్ళు ఎవరు ఇప్పటికొచ్చి ఏ టీవీనా ఏ ప్రెస్ వాళ్ళు కూడా ఇటువంటి సమస్యల కోసం కానీ ప్రజల సమస్యల కోసం కానీ ఎటువంటి ఎవరు కూడా వచ్చి ఇప్పుడు కూడా మాకు ప్రశ్నించలేదండి. అయ్యా, గ్రామ ప్రజల మధ్య సమక్షంలో ఒక గ్రామ పెద్దగా మాట్లాడుతున్నాను. ఇక్కడ నీళ్ళకి ఇబ్బంది, రోడ్డుకి ఇబ్బంది, అన్ని ఏ సౌకర్యం కూడా లేదు ఏ ప్రభుత్వం వచ్చినా. కావున మనుషులకే నీళ్ళు పశువులు ఎలా బతుకుతాయండి? దాన్ని ఒకసారి ప్రభుత్వం వారు దీర్ఘంగా ఆలోచించి పశువుల హాస్పిటల్ కూడా లేదు, మనుషులకు కూడా హాస్పిటల్ లేదు. మేము వెళ్ళాలంటే విరుకులు ఇబ్బందులు పడుతున్నాం. రోడ్డు బాగోలేదు. మాకు ఎక్కువగా సమస్య వచ్చింది రోడ్డు. ఇక్కడ జీవనదులు కూడా లేవు. ఒక పశువు నీళ్ళు తాగి బతకాలంటే ఒక జీవనది కూడా లేదు. అలాగే కొన్నూరు గ్రామాలకు వెళ్ళిన చిన్న షెడ్డు కట్టుకోవాలన్నా ఇసుక లేదు, ఏం లేదు. అటువంటి అవకతవకలను మా ప్రజలు
నానా బాధలు పడుతున్నారు. అదే ఒక గ్రామ పెద్ద మనుషులుగా వేరే పక్క గ్రామాలకు వెళ్ళి వాళ్ళని బద్దమాలి ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు ఉన్నా సర్పంచులు ఉన్నా సరే మేము మాట్లాడి బాబు మీది మాది ఒక కుటుంబం అన్న సందర్భంతో వాళ్ళతో మేము మాట్లాడుకొని ఓ ఇసుకనని దేనిని తెచ్చుకోవాల్సిన బాధ్యత వస్తుంది. వాళ్ళకు కూడా పొలము ఎంతో కొంత ఇచ్చి అటువంటి అక్రమాలు కూడా జరుగుతున్నాయి. మాకు జీవనోపాధి లేనట్టుగా ఉంది. మా ప్రజలతో గ్రామ పెద్దలు మేము ఇబ్బంది పడుతున్నాం. కావున ఏ ప్రభుత్వం వచ్చినా ఎవరు వచ్చినా సరే దీన్ని జెన్యూన్గా చేసి మా ప్రజల కోరికల్ని మా ఆపదల్ని అన్నీ తీర్చవలసిందిగా ప్రభుత్వాన్ని కోరిపారిస్తున్నాం. మొత్తం 12 గ్రామాల్లోనే మొత్తం ఓటింగ్ ఎంత అండి? ఓటింగ్ అంటే 818. 12 గ్రామాలు కూడా మినిమం 12,000 ఓటింగ్ ఉంటుంది. ఉంటుంది 12,000 ఓటింగ్. ప్రతి గ్రామంలో కూడా నీటి మా పంచాయతీ ఏం చెప్తున్నానండి, ఆ నీటి కొరతతో పాటు పశువులకు కూడా ఇబ్బంది. సరైన పశువులకి ట్రీట్మెంట్ చేయడానికి ఎటువంటి ఆసుపత్రులు కానీ దానికి సంబంధించిన డాక్టర్స్ కానీ ఎప్పుడు కూడా సరిగ్గా ఇక్కడికి ఏజెన్సీ అనేసి వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు కానీ లేకపోతే రోడ్డు బాగాలేదనేసి ఏదో సమస్య చెప్తుంటారు. నుంచి వెటనరీ డాక్టర్లు వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళు కూడా వాళ్ళకి వీలైనంత వరకు వాళ్ళకి టైం కుదిరినప్పుడు వస్తారండి. ఫోన్ చేస్తే 108 మట్టుకు వస్తుందండి. వాళ్ళు కూడా సాధారణంగా రావడానికి ఇష్టపడారు. ఎందుకంటే రోడ్డు బాగులేదు కాబట్టి రావడానికి ఇష్టపడారేమో అనుకుంటున్నాను. అన్ని గ్రామాల్లో కూడా ఎక్కువగా 12 గ్రామాల్లో కూడా నీటి కొరత ఎక్కువ ఉంది. అంటే వెటనరీ డాక్టర్లకు సంబంధించి వస్తున్నారు, వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఏమైనా ఇస్తున్నారు లేకపోతే ఫ్రీగా వచ్చి వైద్యం చేస్తున్నారు? ఫ్రీగా వచ్చి వైద్యం చేస్తున్నారు. అంటే వెటనరీ డాక్టర్లు వస్తున్నారు కానీ అంటే కరెక్ట్ టైంలో అందుబాటులో ఉండట్లేదు. ఏ పశువు ఉన్నా సరే కానీ, ఏ పశువుకి అనారోగ్యం కలిగినా సరే కానీ ప్రజెంట్ మీకు అందుబాటులో లేని హాస్పిటల్, రోడ్డు సమస్య, నీటి సమస్య, ఈ అన్ని సమస్యలు ఎప్పుడైనా మీరు ఎవరికైనా చెప్పారా? ఎవరైనా స్పందించారా? ఎవరు కానీ ఇక్కడికి వచ్చి ఈ సమస్యల కోసం ఎవరు పట్టించుకోలేదు. మరి ఓట్లు అడగడానికి వచ్చిన నాయకులు మీరు ఏమైనా అడిగారా? గ్రామస్తులు వచ్చినప్పటికల్లా అడుగుతూనే ఉన్నారు. వాళ్ళు చెప్పవలసింది చెప్పేసి బయటకు వెళ్తూనే అడిగేమో చేస్తామంటున్నారు, చేస్తలేదు. అంటే అడిగేమో అని చెప్పి మీరు అడుగుతున్నారు కానీ చేస్తాను చేయట్లేదు. ఏ ఎమ్మెల్యే వచ్చినా రోడ్డుకి పీకి ఇచ్చా నేను, ఆ రోడ్డుకి మళ్ళీ 10 రూపాయలు మళ్ళీ ఇవ్వలేదు. మా డబ్బులు ఏమో చేతులు ఎత్తేసారు. పోసిన రోడ్లు కూడా ఒక డ్రైనేజ్ అడగమండి, ఒక కులాయి అడగండి, ఆ కులాయి మరి వాళ్ళు ఎత్తారు. ఇంటింటి కులాయి ఇప్పుడు సదుపాయం రాలేదు. మాకు డ్రైనేజీలు అండి, ఇంటింటి కులాయి ఒకటి, మాకు మా పంచాయతీలో ఒక హాస్పిటల్ ఒకటి ఉంటే మాకు పోవడం ఒక నీళ్ళు వస్తుంది. అమ్మాయి అంతే. ఉపాధి హామీ పని మీకు ఎక్కడ జరుగుతుంది? ఉపాధి పని అంటే ప్రతి ఊర్లో ప్రతి దిక్కున జరుగుతుంది. బాగా జరుగుతుంది, అంతా సవ్యంగా జరుగుతుంది కదండి. అది ఈ 3 పోవరాలు అంటున్నారు. మాకు ఒక డ్రైనేజ్ లేదు, అవి జరుగుతుంటే మాకు ఒక సంతోషం ఉంటుంది. వాటర్ ప్రాబ్లం అని చెప్తాం కదండి. ఈ మాట చూడండి ఒకసారి, ఈ మాట చూసి తీస్తే బాగుంటుంది. ఒకసారి మీరు కూడా చూసి మా ఉల్గూగుల్లో అండి ఇక్కడ మినిమం 150 రేషన్ కార్డులు, 150 రేషన్ కార్డులు ఉండి 150 రేషన్ కార్డులో ప్రజలు ఉన్నారండి. అయితే ఇక్కడ నీటి కొరత అనేది చూశారు కదా. అయితే ఇప్పుడు మనకు ఇక్కడ వాటర్ ట్యాంక్ అనేది 5 లీటర్ల వాటర్ ట్యాంక్ కట్టారు. అది పూర్తి స్థాయిలో గ్రామస్తులకి, ఈదు కులాలకు కానీ ఇంటింటి కులాలకు కానీ వెళ్ళడానికి అవకాశం లేదు. ఒక్కొక్కసారి అయితే 5 రోజులు అవ్వచ్చు, 10 రోజులు అవ్వచ్చు. అది పూర్తి స్థాయిలో కుళాయిలు అనేవి రాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి చూపించినటువంటి నుయ్యిలో వాటర్ అది బాగా పాడైపోయిందండి. మేము గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల క్రితంగా కూడా ప్రభుత్వం వారికి మేము చెప్పినా కానీ దాన్ని పూర్తి స్థాయిలో పట్టించుకోకపోవడం వల్ల ఆ పాడైపోయిన వాటర్ని ప్రజలు దాన్నే మంచినీరుగా లేకపోతే వంట చేసుకోవడానికి కానీ తాగడానికి కానీ అన్ని రకాలుగా దాన్ని ఉపయోగించుకుంటున్నారు. దానివల్ల ఏంటంటే పిల్లలకి ఎక్కువగా బాగా ఇబ్బంది అయిపోతుంది. ఆరోగ్య పరిస్థితుల్లో బాగా కొద్దిగా ఇబ్బంది అవుతుంది ఆ వాటర్ తాగడం వల్ల.
దానికి పూర్తి స్థాయిలో నీటిని ఆ నుయ్యిని బాగా పాడైపోవడం వల్ల ఏ గతి లేక ఆ వాటర్ తాగడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగా క్షీణించిపోతుందండి. ఇంకో వాటర్ ట్యాంక్ కావాలి. మన అడ్డతీగల మండలం ఉలుగోగుల్లో ఇన్ని సమస్యలు ఉన్నా సరే మన అధికారులు ఎవరో కూడా పట్టించుకోకపోవడం ఎందుకు పట్టించుకోవట్లేదని మేము అడుగుతున్నాం. మా BR9 టీవీ ద్వారా మేము ఈరోజు ఈ న్యూస్ తీసుకోవడం జరిగింది. కావున ప్రజలు చాలా వాళ్ళకున్న ఇబ్బందులు చాలా ఇబ్బందులు ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు నీటి కొరతని, హాస్పిటల్ కొరతని, రోడ్డు కొరతని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ బాధలు తెలియజేసుకోవడం జరిగింది. మా మీడియా ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నాం.